కాణిపాకం వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విఘ్నాలు లేకుండా పరిపాలిస్తోందని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. లోకేష్ యువగలం పాదయాత్ర నిర్విఘ్నంగా పూర్తయి కూటమి ప్రభుత్వం ఏర్పడాలని గతంలో స్వామిని కోరుకున్నారని, అది నెరవేరడంతో 116 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నట్లు వెల్లడించారు. 2023లో జనవరి 27వ తారీఖున కుప్పంలో నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టడం, భీమవరం ప్రాంతంలో నిడమర్రూరు న్యూజివీడికి ఎంటర్ అవుతానే కేసులు మొదలవ్వడం, నా మీద కూడా SC/ST కేసు 307 కేసు పెట్టడం, యువకులం వాలంటీర్లుగా నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడంతో ఆ రోజు వినాయక స్వామిని ప్రార్థించుకోవడం జరిగింది. అన్ని విఘ్నాలు తొలగి పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొక్కు చెల్లించుకుంటామని కూడా ఆ రోజు మనసులో తలుచుకోవడం, దానిలో భాగంగానే ఈరోజు సకల విఘ్నాలు తొలగించే గణనాథుడిని టెంకాయ కొట్టి ఆయన మొక్కు చెల్లించుకోవడంతో పాటు దర్శించుకోవడం జరిగింది.